గెలికి తన్నించుకోవటం వైసీపీ వాళ్ళకి బాగా అలవాటు. అందులో ముఖ్యంగా మన చింతకాయ గాడికి ఇంకా బాగా అలవాటు. ఎందుకంటే గెలికించుకోవటం, అవతల వాళ్ళ చేత మింగించుకోవటం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి ఎకిల్ నవ్వులు నవ్వటం, అదే సోషల్ మీడియాలో నాకు పెద్ద హైప్ అని చెప్పేసి బిల్డప్ అవ్వటం. తాజాగా మనోడు ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే ఏదో బీహార్ ముఖ్యమంత్రి కూడా నితీష్ కుమార్ గారు రాజీనామా చేసి కేంద్ర మంత్రిగా వెళ్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా రాజీనామా చేసి ఉగాది తర్వాత ఏదో ఉప ప్రధానమంత్రి పదవికి ఏదో వెళ్తున్నాడు. కాబట్టి లోకేష్కి సీఎం పగ్గాలు ఇస్తారు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది. సో అది ఎంతవరకు వాస్తవం అంటే లేదు. వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఉగాది తర్వాత పరిణామాలు చేంజ్ అయిపోతాయి. ముందే వీళ్ళు ఊహించేసుకుంటున్నారు. లోకేష్ సీఎం అవ్వగానే లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య గ్యాప్ వచ్చేసిద్ది. ఆ గ్యాప్ రావడంతో వాళ్ళు బయటకు వచ్చేస్తారు, వాళ్ళిద్దరు గుద్దుకుంటారు, బయటకు వచ్చేస్తారు. ఇక మన పని ఈజీగా అయిపోయింది, 2019 లాగా మనం అధికారంలోకి వచ్చేస్తాం అనేటువంటి కళలు వైసీపీ వాళ్ళు బాగా అంటున్నారు. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయాడన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం సింపతి పడి ఓట్లు వేశారు. రాష్ట్ర విభజన చెందినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోవడంతో ఇంకొక ఆల్టర్నేట్ లేక తప్పనిసరి పరిస్థితిలో జగన్ని కోసం 64 సీట్లు ఇచ్చారు. సరే, జగన్ ఏం చేశాడు? ఊరు వాడా తిరుగుతున్నాడు, కనిపించిన ప్రతి వాడికి ముద్దులు పెడుతున్నాడు. నన్ను ఒక్కసారి అధికారం ఇవ్వండి, మా నాన్న పరిపాలన నేను మురిపిస్తానంటే సరే అబ్బా ఒక్కసారి అడుగుతున్నాడు కదా, సరే చూద్దాంలే అని చెప్పి ఒక్కసారి అధికారంలోకి ఇవ్వటం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఒకసారి అధికారం ఇచ్చారు. ఇచ్చి నమ్మితే నాన్న సంగతి దేవుడు కానీ తాతను మించిన తాతను చూపించాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆ తర్వాత 2024లో ప్రజలకు రియలైజ్ అయిపోయి ఓకే రియలైజ్ అయ్యాం, ఇక మన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇటు తెలిసిన తర్వాత 11 సీట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన అన్న గ్రాఫ్ 15 ఏళ్లలోనే పైకి కిందకి పోయి పైకి వెళ్ళిపోయి సర్రని కిందకి దిగి వచ్చింది. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కలిసి ఉండటం వల్ల ఇన్ని సీట్లు వచ్చినాయి అనుకుంటారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన మన ఇండివిజువల్గా పోటీ చేసిన ఇన్ని సీట్లే వస్తాయి. ఒక సీటు జనసేన పోవచ్చు, ఒక సీటు తెలుగుదేశం పార్టీకి రావచ్చు. కానీ అన్నకి 11కి 2 సీట్లు మైనస్ అయ్యాయి. ఇదేంటి అసలు ఎందుకు అలా జరుగుతుందంటే చిన్న ఉదాహరణ చెప్తా. ఒకవేళ 2024లో తెలుగుదేశం పార్టీ అసలు పోటీలో లేకపోయి జనసేన పోటీ చేసినా కూడా 150 సీట్లు వచ్చినా ఆశ్చర్యపడడం అసలు పనిలేదు. ఎందుకంటే ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ఇంకా దరిద్రంగా చెప్పాలంటే పాల్ పోటీ చేసినా కూడా గెలుస్తాడు. ఎందుకంటే ఎవరైనా రాని జగన్మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు, ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశాడు అనేది వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఇంటెన్షన్ బాగా అర్థమైపోయింది. కాబట్టి ఆ పరిస్థితిలో ఒకవేళ ఇండివిజువల్గా పోటీ చేసిన జనసేనకు ఒక 30, తెలుగుదేశం పార్టీకి ఒక 130, అలాగే బీజేపీకి ఒక 5-6 సీట్లతోటి ఖచ్చితంగా 165 ఫుల్ఫిల్ చేసేవాళ్ళే. అయితే వీళ్ళ భ్రమ ఏంటంటే 2019 నాటి ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటారు. ఆ రోజు వాళ్ళిద్దరు ఇండివిజువల్గా పోటీ చేశారు కాబట్టి మనం 151 సీట్లు గెలిచామంటున్నాం. కానీ వాస్తవానికి 2019లో రావాలి జగన్, కావాలి జగన్ అనేది ప్రతి ఒక్కడి నరాలలో ఉద్యోగస్తులకి, ఎంప్లాయీస్కి, యువతకి, అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు, మందు తాగే వాళ్ళకి, లేకపోతే ఎవ్వరికి ప్రతి ఒక్కడికి ఒక్కసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డిని చూశారు. చూసిన తర్వాత ప్రజలు డిసైడ్ అయిందంటే ఒక్కసారి చూసాం ఇంకా జన్మలో చూడకూడదని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇది ఈ గ్రౌండ్ రియాలిటీని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సరే, ఈ చింతకాయ గారు ఏం మెసేజ్ పెట్టాడు చూడండి. ఒకవేళ లోకేష్ సీఎం చేస్తామని టీడీపీ అంటే పీకే పరిస్థితి ఏంటి? లోకేష్ కూడా ఉడికిన చేయాల్సిందేనా? పాపం జనసేన వాళ్ళు బతుకులు ఇంతేనా అని చెప్పి పెట్టాడు. నాకు అర్థం కావట్లా. టీడీపీ జనసేన వాళ్ళు వాళ్ళకి లేని పిల్ల అంటే ఊపే కుహ, ఊళ్ళో పెళ్ళికి కుక్కలడావుడు అంటే ఇదే. ఇప్పుడు వాళ్ళకి లేని ప్రాబ్లం మీకేంది చెప్పు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి తల్లిని తిట్టారు, చెల్లెలను తిట్టారు, బాబాయ్ కూతురుని తిట్టారు, పార్టీలోంచి ఎవరైనా బయటికి వెళ్ళిపోయి మాట్లాడితే వాళ్ళని కూడా తిట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాకు జగన్ యేసురాజు, మాకు ఇంకా జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం సొంత చెల్లెలను తిడతాం, తల్లిని తిడతాం, అవసరమైతే రాజశేఖర రెడ్డిని కూడా తిడతాం. మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి. అంటే అంత మెంటల్గా ఒక మానసిక సైకిల్లా తయారు చేశాడు మిమ్మల్ని. సరే, మేము అడిగేది ఏంటంటే దానికి ఒక కుర్రాడు బ్రహ్మాండమైన కౌంటర్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అవసరమైతే రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ని కూడా వాళ్ళు అంటే చండాలకు తిరగడానికి వెనుకాడరు. కానీ అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వీళ్ళు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు
జైలుకి వెళ్ళిపోయాడు అనుకోండి, మరి నెక్స్ట్ ఈ పేటీఎం కూలోళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ 2029లో జైలుకి వెళ్తే ఏం చేస్తారు? ఈ డౌట్ మీకు కూడా ఉండాలి. ఎందుకంటే అన్న మీద చాలా కేసులు ఉన్నాయి, ఈడీ విచారణలో ఉంది. అది కాకుండా అవినాష్ రెడ్డి 2019లో ఏదో బాబాయ్ హత్య కేసులో కీలక సూత్రధారి, ఆ తెర వెనక ఉన్నటువంటిది నీ పేరు అనిపిస్తుంది. ఈ కేసుల్లో ఏదో ఒక కేసులో జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయి జైలుకి వెళ్తే వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఎందుకంటే గురిగింజ సామెత లెక్కన మన కింద నలుపు మనకు తెలియట్లేదు. మన అన్న క్యారెక్టరే బ్యాడ్, మన అన్న పొలిటికల్ లైఫే బ్లాక్ చీకట్లో ఉంది. అలాంటి అన్నను పట్టుకుని మీరు ఎలాడతా పవన్ కళ్యాణ్ గారు మీరేంటి, లోకేష్ గారు మీరేంటి అని చెప్పి వాళ్ళ మీద నిందలేస్తుంటే, మీరు ఒక వేలు చూపిస్తుంటే మిగతా 4 ఏళ్ళు అరే ఎర్రిపుక్కు మీ సంగతి ఎందుకు చూసుకోండిరా, ఎర్రి పుష్పాలారా అని చెప్పి చూపిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఇప్పుడు దాకా మరి జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేశారు, జగన్మోహన్ రెడ్డి మాటలిని షర్మిలారెడ్డిని తిట్టారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి మాటిని వైఎస్ విజయమ్మని తిట్టారు. మరి ఇప్పుడు ఎవరికి ఊడిగం చేయాలి? ఎవరికి మీరు మళ్ళీ ఊడిగం చేయాలి? ఎవరు మీకు 5 రూపాయలు డబ్బులు ఇస్తారు? పంపతీసి డబ్బులు ఇస్తున్నారు కదండి మిలిటరీ రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి చేస్తారా? మీకు క్లారిటీ లేదు. అవతల తేడా వస్తే వాళ్ళ క్లారిటీలు వాళ్ళకు ఉన్నాయి, మనకే క్లారిటీ లేదు. మనం ఇంకా కన్ఫ్యూజన్లో బతుకుతున్నాం. సరే, ఒకవేళ 2029లో పొత్తు ఇలాగే ఉండి ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డిని గుండెలు గుద్దుకుంటున్నటువంటి మీ పరిస్థితి 2029లో ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి? ఏముంది చెప్తున్నాడు వాడు కూడా. ఆ పిల్లాడు మళ్ళీ చెప్తున్నాడు, అన్న ఎందుకన్నా మీరు అంత బాధపడతారు? మీరు 5 రూపాయలు కూలీ ఆర్టిస్టులే కదా, కూలీ నాకొడుకులే కదా. ఏ పిల్లల దగ్గర సన్నాయి వాయించండి, లేకపోతే రద్దీగా ఉన్న దగ్గర, ప్రబల తిరణాల దగ్గర, రద్దీగా ఉన్న దగ్గర పిక్ పాకెట్లు కొట్టండి, జేబులు కొట్టండి, మీకు అలవాటే కదా. సొంత షర్మిల ఉంగరమే కొట్టేశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన పార్టీ భవిష్యత్తు ఏంది, మన పార్టీ ఫ్యూచర్ ఏంది, అసలు మన పార్టీకి ఎజెండా ఏంది, 2029లో మనం ఏ ఎజెండా తోటి ప్రజల దగ్గరికి వెళ్ళాలో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజ్లో ఉండి కూటమి వైఫల్యం చెందితే మేము అధికారంలోకి వస్తామనేటువంటి బలంగా నమ్ముకుంటున్నాం. మీలాంటి బచ్చాగాళ్ళు దయచేసి ఇలాంటి పోస్టులు ఇలాంటి పెట్టకూడదు. ఎవడో జరిగే నాటికి ఉండేటువంటి వాటి గురించి ఆలోచించి పెట్టకూడదు. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీ భవిష్యత్తు ఏంది? రేపు 2029లో షర్మిల బయటకు వచ్చేసి మా అన్నే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపారు, సొంత దగ్గరుండి చంపించాడు అని చెప్తే మీ పరిస్థితి ఏంది? మీ పార్టీ పరిస్థితి ఏంది? మీ పార్టీ భవిష్యత్తు ఏంది? లేకపోతే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే భారతిరెడ్డి గారు వస్తారా? మళ్ళీ జగన్ వదిలిన బాణాన్ని అంటూ షర్మిల గారు వచ్చి మీ పార్టీలో జాయిన్ అయ్యి మీ పార్టీ పగ్గాలు పట్టుకుంటారా? అసలు మీ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మని పక్కన పెట్టారు, మళ్ళీ ఆమెను తీసుకొచ్చి గౌరవాధ్యక్షురాలను చేస్తారా? అసలు మీ క్లారిటీ ఏదిరా? మీకు ఒకటి క్లారిటీ ఏడి సస్తేగా. అరే చింతకాయగా చింతకాయ ఎగేసుకొని ఊపుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాదు. మీకు ఏ క్లారిటీ ఉంది చెప్పురా? 2029 లోపే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే మీ పార్టీకి నడిపే బాధ్యత ఎవరికి ఉంది? భారతిరెడ్డి గారికా, లేకపోతే విజయమ్మ గారికా, లేకపోతే షర్మిలారెడ్డికా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డికా? ఇంకెవరికి ఉందో చెప్పండి, మీరు చెప్పండి. మీ క్లారిటీ ఉంటే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర క్లారిటీ లేదు, మీకు అసలు లేదు. ఆయన నమ్ముకున్నారు, ఆయన 30 ఏళ్ళు పాలిస్తాడు కదని సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టారు. అధికారం పోయిన తర్వాత ఒక్కొక్కడికి పంబ రేగిపోతుంది. ఇవాళ కూడా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనే ధీమాతోటి ఇట్లా రెచ్చిపోయి పోస్టులు పెడితే ఖచ్చితంగా దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు, గుర్తుపెట్టు.